ఆదికాండం 39:5. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. ఇక్కడ ఆశీర్వాదం అనే దాని మీద మనం చూసాం. అపవాది యొక్క తంత్రము ఏంటంటే నీ ఆశను డైవర్ట్ చేయడం. ఏదైనా ఒక విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నావు అనుకోండి, ఇది నెరవేరాలని, లేక నేను ప్రార్థన చేయాలని, బైబిల్ చదవాలని, ఏదైనా ఆత్మీయ విషయం, దేవుని రాజ్యం విషయం ఏదైనా ఒకటి నిలకడగా చేద్దామంటే ఆ నిలకడతనాన్ని విరగొట్టడమే వాడి ప్రత్యేకత. సో బ్రేకింగ్ ద ఫోకస్. సో మన యొక్క నిలకడ తత్వాన్ని భంగము చేద్దాం, మన ప్రార్థనా జీవితాన్ని భంగం చేద్దాం, వాక్య ధ్యానాన్ని భంగము చేద్దాం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడనే దాని మీద కేంద్రీకరిస్తే ఇక్కడ యోసేపు నిమిత్తము వేరే వాళ్ళని ఆశీర్వదిస్తే మనల్ని ఎంత ఆశీర్వదిస్తాడు? అతను పొలములో అందరినీ ఆశీర్వదించాడంట. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. ఇది యోసేపు పొలమా లేక యోసేపు ఉంటున్న వారి పొలమా? ఇది ఎంత బాధాకరము. ఒక వ్యక్తికి రాకుండా ఆశీర్వాదం అతని మూలముగా ఇల్లు ఆశీర్వదించబడ్డది, ఒక పొలము ఆశీర్వదించబడుతుంది. అంటే ఈ లెక్కన యోసేపు నిమిత్తము అతను ఏ ఇంట్లో ఉన్నాడో వారిని ఆశీర్వదిస్తున్నాడు, వారి పొలాన్ని ఆశీర్వదిస్తే యోసేపుని మరి ఎక్కువగా ఆశీర్వదిస్తాడా లేదా? ఎక్స్పెక్టేషన్ బ్రింగ్స్ మేనిఫెస్టేషన్. అయ్యా వారిని ఆశీర్వదించావు, నన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తావు? ఇలాగా ఒక తలంపు వచ్చి ప్రార్థించి నా నిమిత్తము అతను ఆశీర్వదించబడ్డాడు, నేను కూడా ఆశీర్వదించబడాలని ఒక వ్యక్తి ఆశీర్వదించబడ్డాడు. ఇంతకు ముందు ఇలాగా ఆశీర్వదించబడిన వ్యక్తి ఎవరంటే యాకోబు. యాకోబు నిమిత్తము లాబాను ఇంటిని అతను కలిగిన సమస్తమును దేవుడు ఆశీర్వదించినప్పుడు యాకోబు దాన్ని చూసి మరి నేనెప్పుడు ఆశీర్వదించబడాలని తను ఆశీర్వదించబడిన వాడిని తెలుసుకొని దేవుని ప్రార్థించి తను ఆశీర్వదించబడ్డాడు. అదే రీతిగా ఇప్పుడు ఇక్కడ యోసేపు తన నిమిత్తము మరి తను ఎవరింట్లో పనిచేస్తున్నాడో అతని ఇంటిని అతని పొలాన్ని ఆశీర్వదిస్తే నన్ను ఆశీర్వదించడా అని అప్పుడు అతనికి ఒక ఆశ పెరిగింది. దేవుడు యోసేపుని ఆశీర్వదిస్తాడు. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? ఒక ఆశ ఉండాలి, అంటే ఆశీర్వదింపబడాలనేటువంటి మనస్సు ఉండాలి. అప్పుడు మనం దేవుని వద్దకు వెళ్తాం, అయ్యా నేనేం చేయాలా అని దేవుడు అడిగినప్పుడు అప్పుడు దేవుడు చెప్తాడు రకరకాల మాటలు. నువ్వు క్షమించాలను, అది చేయాలను, నీతిగా ఉండాలను, పరిశుద్ధంగా ఉండాలి, అది కంపల్సరీ. చూడండి, ప్రతిరోజు ప్రతి నెల అపవాది ప్రతి దాని విషయమై యుద్ధం చేస్తాడు. నువ్వు ఈరోజు ప్రార్థన చేద్దాం అనుకుంటున్నావా, దాని విషయమై యుద్ధం చేస్తాడు. అందుకనే నువ్వు ఆశ పడినప్పుడు నీవు లోతుగా వెళ్తావు, అప్పుడు దేవుడిచ్చే ఆజ్ఞను పాటించగలుగుతావు. ఆశ కలిగిన వారే దేవుని విషయమై ఆజ్ఞ పాటిస్తారు. ఎందుకంటే ఆత్మీయంగా దేవుని తెలుసుకున్న తర్వాత ఆశీర్వదించబడ్డం పెద్ద మ్యాటర్ కాదు. ఒక వ్యక్తి యేసు ప్రభు దేవుడు నా సరక్షకుడుగా అని అంగీకరించారని తెలుసుకోవడము వెలలేనటువంటిది. ఆ వెలలేనటువంటి దాన్ని నువ్వు పొందుకున్నప్పుడు ఆ యొక్క పరిమితి గల వెల నీకు ఇవ్వడము చాలా అల్పమైన పని. ద బ్లెస్సింగ్ ఎక్స్పెక్టేషన్, ద బ్లెస్సింగ్ మైండ్ సెట్. చూద్దాం, లెట్స్ కంటిన్యూ. 7th verse 7వ వచనం చదువుకుందాం. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పెను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తన కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందును అని తన యజమానుని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను, కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకుని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాను. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, అతడు మనల్ని ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో శయనింపవలనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని, నేను బిగ్గరగా కేక వేయట వాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకుని బయటకు పారిపోయినని వారితో చెప్పి అతని యజమానుడు ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రము తన యొద్ద ఉంచుకొనెను. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చొప్పున చెప్పెను, నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చెను.
నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినానెను. కాబట్టి అతని యజమానుడు, ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి అతన్ని పట్టుకుని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. అతని మీద వేసినటువంటి ఒక నింద చాలా మంది మరి యోసేపును ఒక దర్శనంగా తీసుకొని మనం చూస్తాం. ద విజన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఆశ కలిగిన వరకే వస్తుంది. ఒక్కొక్కసారి వెంటనే రావచ్చు, సంవత్సరం అవ్వచ్చు, రోజులో రావచ్చు, 10 ఏళ్ళు పట్టవచ్చు, ఒక రోజులోనే, వారంలో రావచ్చు ఆశ. ఒకవేళ ఈ రోజు వాక్యం మాకు ఉండిపోయింది అనుకోండి, ఆ ఆశను అపవాది మరి దాన్ని భంగము చేస్తాడు. సో యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ద బ్లెస్సింగ్ ఆర్ ద విజన్. ఇక్కడ ఇతని మీద మరి అంతకుముందు వచనాలు రాయబడి ఉంది, యోసేపు సౌందర్యము కలిగిన వాడు అని. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. హీ మస్ట్ బి ఎ వెరీ స్మార్ట్. అతడు రూపవంతుడు సుందరుడైనందున మరి ఇక్కడ పోతీఫర్ భార్య. మరి పోతీఫర్ ఎవరు అని చూసినట్లయితే, సో హీఈస్ ద కెప్టెన్ ఆఫ్ ద ఆర్మీ. రాజు యొక్క సేనాధిపతి అంట. సేనాధిపతి అంటే ఇట్స్ లైక్ వెరీ పవర్ఫుల్ పోస్ట్. మరి ఇతని భార్య తప్పు చేయమంటే యోసేపు చేయకుండా మరి నిలకడగా ఉన్నాడు. ఎప్పుడైతే ఒక శోధనను జయిస్తామో చాలా లాభాలు ఉన్నాయి. వెన్ యూ కాంక్వర్ ఎ టెంప్టేషన్, నెంబర్ 1, టైం వేస్ట్ అవ్వదు. ఇజ్రాయేలీలు అవిధేయత పడి కొలిది కొండ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. సెకండ్ టైం, థర్డ్ టైం, ఎప్పుడైనా వాళ్ళు విధేయతగా ఉన్నప్పుడు ఆ కొండ చుట్టూ తిరగకుండా కానాను వైపు బయలుదేరిపోతారు. కానీ వాళ్ళు 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. వారు వెళ్లకుండా ఎవరు వెళ్ళారు? వారి పిల్లలు వెళ్ళారు. సో 40 సంవత్సరాలు వారు వెళ్లకుండా వారి పిల్లలు వెళ్ళారు, కరెక్టే. కానీ ఈ 40 సంవత్సరాలు వారికి ఏమైంది? ఆలస్యం. కానీ కరెక్ట్ గా వెళ్ళాలంటే యావరేజ్ గా చూసుకుంటే 10 నుంచి 14 రోజులు, 2 వారాలు. 2 వారాలు వెళ్ళవలసినటువంటి గురి వీళ్ళకి ఎంతకాలం పట్టిందంట? 40 సంవత్సరాలు. ఎందుకు? విశ్వాసం రాక, కేంద్రీకరించక, ధ్యానించక, కృతజ్ఞత గల హృదయం లేక. డిసొబీడియన్స్ కాజెస్ డిలే ఇన్ పొజెసింగ్ అవర్ విజన్. చాలా మందికి ఎందుకు వారి గురి వారి జీవితాల్లో ఆలస్యం అవుతుంది అని చూస్తే, బాల్యము నుంచి ప్రార్థన అలవాటు లేకపోవడం, లాకింగ్ ఎ ప్రేయర్ లైఫ్ రైట్ ఫ్రమ్ దర్ చైల్డ్హుడ్. థింగ్స్ విల్ డిలే ఇన్ యువర్ లైఫ్. 2 వారాలు ఎక్కడ, 40 సంవత్సరాలు ఎక్కడ? డిలే. సో ప్రేయర్ లైఫ్ ఈస్ వెరీ పవర్ఫుల్ లైఫ్. ప్రేయింగ్ అండ్ కాంకరింగ్ ద టెంప్టేషన్ విల్ రెడ్యూస్ ద టైమ్ టు డెస్టినేషన్. ఓవర్కమింగ్ విల్ రెడ్యూస్ ద టైమ్ ఫర్ డెస్టినేషన్. మనం చూస్తే పడిపోయిన వాళ్ళందరినీ చెడ్డోళ్ళు అంటాం మనం. ఆ పడిపోవడానికి గల కారణం ఎందుకో తెలుసా? ఏమి లేకపోవడము? ప్రార్థనా జీవితం లేకపోవడం. మరి దేవుడు శిష్యులకు ముందే చెప్పాడు, యేసుప్రభు వారు, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, లేకపోతే మీరు ఎందులో పడిపోతారని చెప్పాడు? శోధన, తిరస్కరించే శోధన, పాపం అనే శోధన, అవిశ్వాసం అనే శోధన, రకరకాల శోధనలు. ఈ శోధనలు తప్పించుకోవడానికి ప్రార్థన అనేది చాలా ముఖ్యం. ఇక్కడ యోసేపుకి మరి ఆ ధ్యానించేటువంటి లక్షణం ఉంది. ప్రార్థన అనేది చాలా చాలా ముఖ్యమైన అలవాటు. శోధన అంటే ఏంటి? బాధ అంటే ఏంటి? నీ గతంలో ఉండేయే మళ్ళా రావడం. నీ బాల్యము నుంచి ఉండేటువంటి బాధలే, నీ తరాల్లో ఉండేటువంటి కష్టాలే నేను అధిగమించడం. కొత్త ఏమి రావు. ద్వేషము నిన్ను శోధనలో పడేస్తుంది. ప్రాక్టికల్ థింగ్స్. సంసోను తల్లిదండ్రులు సంసోన్ని దేవునికి ఇచ్చారా? లాస్ట్కి వచ్చినప్పటికీ ఇవ్వట్లే, పంపించట్లే. దే ఆర్ నాట్ పుషింగ్ హిమ్. అందుకని తన కుమారుని ఎందులో పడేశారు? దే పుట్ హర్ ఇంటూ డైలాగ్. ఆయన యుద్ధం చేస్తాడు. యుద్ధం ఎవరిది? దేవుడిదే. ఆ బలం ఉంది. చనిపోతాడా? దర్శనం వస్తే దర్శనం నెరవేరే వరకు చనిపోరు. దర్శనం వస్తే మీ కష్టాలు నష్టాలు కూడా మిమ్మల్ని గురి వద్దకే తీసుకెళ్తాయి, దర్శనం వద్దకు. సో ఇక్కడ గోతులో పడుతూ తీసుకెళ్లారు, కానీ దర్శనం వల్ల అలా వెళ్ళాడు. తల్లిదండ్రులు మరి సమయం వచ్చినప్పుడు, అయ్యా ఈ బిడ్డ పెద్దవాడు అయిపోయాడు, నువ్వు వెళ్ళు యుద్ధం చేయని. ఇంట్లో ఏం చేయాలి? సంసోనుని గంటాలి. వాళ్ళు గంటట్లే, భయపడుతున్నారు. దట్స్ ఎ కర్స్. నీ మనసు కంట్రోల్లో పెట్టుకో, నీ కళ్ళు కంట్రోల్లో పెట్టుకో. ఎలా కంట్రోల్లో ఉంటాయి? ఎలా ప్రార్థన చేయాలా? విశ్వాసం. ఇట్ విల్ మేక్ యూ ఎస్కేప్ ఫ్రమ్ దట్ స్టఫ్. ఇప్పుడు చెప్పండి, బుద్ధిలో ఉందా? ఈ గుణాల్లో ఉందా నీతి? మనిషి చెడ్డోడా? ఈ గుణాలు లేక చెడ్డోడైపోయాడా? నా మనుషులు ఏం లేక నశించిపోతున్నారంట. ఇప్పుడు ఆ వ్యక్తి పడిపోయాడంటే ఆ వ్యక్తికి ఏం కావాలా? జ్ఞానం. హీ నీడ్స్ సమ్ విజ్డమ్. అందుకే అంటారు, స్వార్థ ప్రకటించు వాని పాదములు ఎంతో. టెల్ దెమ్ వాట్ ఇస్ ద రూట్ కాజ్. వేరును బాగు చేసుకుంటూ ఫలించాలంట. మీకు జ్ఞానము కలిగి మీ పిల్లలకు కూడా మీరు జ్ఞానము కలిగించుదురుగాక. దిస్ ఈస్ హౌ యూ పాస్ ఫెయిత్ టు ద నెక్స్ట్ జనరేషన్. ఇవి పాటించడం వల్ల మీరు మీ విశ్వాసాన్ని తర్వాత తరానికి పంపిస్తారు. యూ ఇంప్యూట్ దిస్ టు ద నెక్స్ట్ జనరేషన్. నజరేయుడైన యేసయ్య యాకోబులాగా తన పిల్లల విషయమై ఏం జరగబోతుందో తెలుసుకునేటువంటి కృప అయ్యా ప్రతి తల్లికి తండ్రికి ఈ రోజు ఈ వాక్యం బోధించుండగా ఈ అభిషేకము వారికి దయచేయమని ఈ రోజు వారు చూశారు. దేని విషయమై వారు మాకు కావాలని అడుగుచున్నారు. యాకోబులాగా వారు అంత దినములు నేనెవరినో నేను చూసుకోవాలా,
నా పిల్లల విషయం నేను చూసుకోవాలనుకుంటున్నారో వారు అడిగినప్పుడు అది వారి జీవితంలో వారితో మాట్లాడి వారికి దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.